పేజో అనేది ఆన్లైన్ అడ్వర్టైజ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. దీనిలో 14 రకాల ఫీచర్స్ ఉన్నాయి. ప్రోమో కోడ్ అంటే ఏమిటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ప్రీమియం యూజర్ అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు 50 నుండి 1,00,000 విలువ చేసే స్క్రాచ్ కార్డ్ జనరేట్ అవుతుంది. దానితో పాటు మీకు ఒక ప్రోమో కోడ్ జనరేట్ అవుతుంది. ఎవరైనా యూజర్ మీ ప్రోమో కోడ్ ద్వారా జాయిన్ అయితే మీకు 50 నుండి 1,00,000 విలువ చేసే స్క్రాచ్ కార్డ్, మరియు జాయిన్ అయిన వాళ్ళకి కూడా ₹50 నుండి ₹1,00,000 విలువ చేసే స్క్రాచ్ కార్డ్ జనరేట్ అవుతుంది. వీటితో పాటు ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టోర్ వాళ్ళు మీ ప్రోమో కోడ్తో పేజోలో అనుసంధానమైతే ఒక షాప్ మీద ₹50 మరియు కమిషన్ 5:1లో లభిస్తుంది. పేజో మరియు షాప్స్ కి అయిన మొత్తం బిజినెస్ మీద 20% రాయల్టీ జీవితాంతం మీకు వస్తుంది. ఎవరైనా అడ్వర్టైజర్స్ మీ ప్రోమో కోడ్తో జాయిన్ అయితే వాళ్ళు చేసిన ప్రకటనల మీద జీవితాంతం 5% రాయల్టీ మీకు వస్తుంది. వీటితో పాటు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న తరువాత మీ వాలెట్లోకి ₹499 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్తో మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ మొత్తం ఖర్చు అవగానే మళ్ళీ ₹499 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా 7 సంవత్సరాల వరకు క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. ఒక్కో రీఛార్జ్ మీద 1.11.50 వరకు క్యాష్ బ్యాక్ మనీ వాడుకోవచ్చు. అది సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుంది. పేజోతో అనుసంధానం అయిన బిజినెస్ స్టోర్లో షాపింగ్ చేస్తే క్యాష్ బ్యాక్తో బిల్ మీద డిస్కౌంట్ పొందవచ్చు. లోకల్ డీల్స్ అనే ఆప్షన్ ద్వారా క్యాష్ బ్యాక్ మనీతో మీరు ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకోవచ్చు. మీకు రోజు స్క్రాచ్ కార్డ్స్, ఆఫర్స్, రివార్డ్స్ జనరేట్ అవుతుంటాయి. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఉండే బెస్ట్ ఆఫర్స్ మీరు పొందవచ్చు. అయితే మరి ఇంకెందుకు లేటు? అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ అప్లికేషన్ 1 మంత్ తర్వాత మీకు ప్లే స్టోర్లో రాబోతుంది. ప్రస్తుతం మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇండస్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరు ముందుగా ఇండస్ యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడిగిన పర్మిషన్స్ ఎలావ్ చేసుకొని అక్కడ సెర్చ్ బార్లో పేజో అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు జో అనే లోగోతో యాప్ కనబడుతుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు 8 క్యారెక్టర్స్ ఉండాలి. అది ఎలా అంటే పేరు, 1 స్పెషల్ క్యారెక్టర్ మరియు నెంబర్ ఇవ్వండి. అప్పుడు మీకు అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.